మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ రోజున బైబిల్లో నుంచి ఒక చక్కటి సంగతిని మనం నేర్చుకోబోతున్నాం. చెబుతున్న ఈ మాటలు విని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం, ఎవరు ఈ కుమారుడు అనే అంశాన్ని నేర్చుకుందాం. కుమారుడు అనే అంశం మనం నేర్చుకుందాం కనుక జాగ్రత్తగా విందాం. ఈ క్రిస్మస్ సందేశం ద్వారా యేసుక్రీస్తును గూర్చినటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విషయాన్ని చదువుకొని ఇక నేరుగా అంశంలోనికి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన. కీర్తనల గ్రంథం 2వ కీర్తనను చూద్దాం. దావీదు రాసిన 2వ కీర్తన 2వ అధ్యాయం 2వ కీర్తన 12వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ కీర్తనను మనం గమనిద్దాం. ఈ 2వ కీర్తనను దావీదు గారే వ్రాశాడు. ఈ దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో ఆయన చెబుతున్న మాట, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని వ్రాయబడింది. కొంతమంది ఈ కీర్తన దావీదు రాయలేదు అని చెబుతున్న సేవకులు కూడా ఉన్నారు. అయితే ఈ 2వ కీర్తనలో శీర్షికలో దావీదు కీర్తన అనైతే రాయలేదు, కానీ ఈ కీర్తనను దావీదే రాశాడు అని అపోస్తలుల కార్యాల గ్రంథంలో రాయబడింది. ఆ కారణాన్ని బట్టి ఇది దావీదు కీర్తన అని నేను చెప్పాను. ఇది గుర్తుపట్టండి. తర్వాత అక్కడ దావీదు కీర్తన లేదు కదా, ఈయన దావీదు కీర్తన అన్నారేమిటి అని మీరు అనుకోకుండా ఉండుట కొరకు ఈ సంగతిని నేను మీకు తెలియజేశాను. అయితే ఆయన కోపము త్వరగా రగులుకొనును అని మాట్లాడుతూ కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపిస్తాడు అని కూడా బైబిల్ చెబుతుంది. కుమారుణ్ణి మనము ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే ఆయనకు కోపం వస్తుంది. ఎవరి కుమారుడు? ఈరోజున మనం బైబిల్లో నుంచి ఈ కుమారుణ్ణి గూర్చినటువంటి కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకు కోపం వస్తే ఏం జరుగుతుందంటే, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు అన్నాడు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంటేనే ఆయనకు కోపం రాదు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే ఆయనకి కోపం వస్తుంది. ఆయనకు అంటే కుమారునికే అని మనం అర్థం చేసుకోవచ్చు, లేదు దేవునికి అని కూడా మనం అనుకోవచ్చు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును. ఆయన అంటే దేవుడు కోప్పడుతున్నాడా, కుమారుడు కోప్పడుతున్నాడా? ఇద్దరిలో ఎవరు కోప్పడినా ఒకటే. ఆయనకు కోపం వస్తే ఏమిటండి మాకు నష్టం? అక్కడ చెబుతున్నాడు, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు అన్నాడు. ఆయనకు గనక కోపం వస్తే మనం త్రోవ తప్పిపోతాము. ఆయనను గనక ముద్దు పెట్టుకోకపోతే, ఆయనను గనక ప్రేమించకపోతే, ఆయనను గనక మనం అంగీకరించకపోతే, ఆయన యందు మనం ఉండకపోతే, అప్పుడు మనం త్రోవ తప్పిపోతాము. త్రోవ తప్పి ఏమైపోతాం? నశించిపోతాం. నశించిపోవడం అంటే అగ్నిగుండానికి పోతామని అర్థం. త్రోవ అంటే దారి. వెళ్ళవలసిన దారిలో వెళ్లకుండా ఆ దారి తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంది. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే, కుమారుణ్ణి అంగీకరించకపోతే, ఆ కుమారునికి గనక మనం కోపం రప్పిస్తే. కాబట్టి వెళుతున్నటువంటి త్రోవ మనం సక్రమంగా వెళ్ళి జీవాన్ని అనుభవించాలి అంటే, నశించిపోకుండా ఉండాలి అంటే
కుమారుణ్ణి మనం ముద్దు పెట్టుకోవాలి. అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు, కానీ ఆయనను ఆశ్రయించువారు ధన్యులు అని రాయబడింది. మనం ఆయనను ఆశ్రయించగలిగినప్పుడు మనం ధన్యులమైపోతాము. అయితే ఇంతకు కుమారుని గురించి మాట్లాడుతున్నాడు కదా, ఎవరు ఈ కుమారుడు, ఏమిటి? మరలా ఆయనకి కోపం వస్తుందట. ఏమొస్తుంది? కుమారుడికి కోపం వస్తుంది అని కూడా వ్రాయబడింది. దీనిని గురించి మరొక రెఫరెన్స్ నేను మీకు చూపించి కొంచెం వివరిస్తాను, చూద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూడండి ఒకసారి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ దూతను గురించి మాట్లాడుతూ దేవుడు చెబుతున్నాడు, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకు ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు మాట్లాడుతూ చెబుతున్న మాట, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడటానికి నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అన్నాడు. అంటే మనం వెళ్ళేటువంటి త్రోవలో మనలను కాపాడడానికి దేవుడు తన దూతను ముందుగా పంపాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకి వెళుతున్నటువంటి ఈ త్రోవలో వీరిని కాపాడడానికి దేవుని దూత వీరికి ముందుగా ఉన్నాడు. అది దేవుడే ఆ దూతను పంపాడు. అలాగే ఈ విశ్వాస జీవితంలో పరలోకానికి ప్రయాణమై వెళుతున్న మనకు ఈయన మనకు ముందుగా ఉన్నాడు. మనకు త్రోవలో ఆయన ఉన్నాడు. ఒకవేళ ఆయనకు కోపం రప్పిస్తే మనం త్రోవ తప్పి నశించిపోతాము. కనుక మనం చేయవలసిన పని ఏమిటంటే త్రోవలోనే మనం నడవాలి. ఇక్కడ ఆయన అన్నాడు, దూతను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి అన్నాడు. పంపబడిన దూతకు ఒక సన్నిధి ఉంది అని రాయబడింది. ఆ దూతకేముంది? సన్నిధి. ఆయన సన్నిధిని మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆ పంపబడిన దూత యొక్క సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు. తర్వాత అన్నాడు, ఆయన మాట వినవలెను అన్నాడు. ఎవరి మాట వినాలి? నీకు ముందుగా నడుస్తున్న దూత ఉన్నాడే, ఆయన మాటను మనం ఏం చేయాలి? వినాలి. ఆయన మాట మీరు వినవలెను, ఆయన కోపము రేపవద్దు అని కూడా వ్రాయబడింది. ఆయన మాట వినకపోతే ఆయనకి ఏమొస్తుందట? కోపం వస్తుంది. ఆ దూతకు ఒక సన్నిధి ఉంది. ఆ దూత మాట మనం వినాలి. ఇంకా తర్వాత ఏమన్నాడు? ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఎంత అధికారం ఆయనకి ఇచ్చాడేమిటి? అసలు ఎవరు ఆ దూత? నా నామము ఆయనకు ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. నా నామం ఆయనకున్నది అని దేవుడు చెబుతున్నాడు పంపబడినటువంటి ఆ దూతతో. నామము అనగా పేరు. నా పేరే ఆయనకు కూడా ఉంది అని చెబుతున్నాడు. నా పేరు కలిగిన వాడే ఆయన. ఆయన దూత అంటే సృష్టించబడిన దేవదూత కాడు. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు అని మనం పిలుస్తున్నవాడే. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన యేసుగా ఈ భూమి మీదకి రాక మునుపు, ఆయన దేవదూతగా అంటే యెహోవా దూతగా ప్రత్యక్షం కాక మునుపు పరలోకంలో దేవాది దేవుడితో ఈక్వల్ సమానముగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఉన్నవాడు అనేటువంటి మరొక అంశాన్ని నేను మీకు తర్వాత తెలియచేస్తాను. యేసు ఉన్నవాడు కాదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఉన్నవాడు అని బైబిల్ చెబుతున్న సంగతులు కూడా నేను తరువాత మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు
ముగ్గురుగా ఉన్నాడు అన్న సంగతులు మనం చాలా సంగతులు నేర్చుకున్నాం. మనకు ఆ మెసేజ్లు యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. దేవుడు అనే ఏకవచనంలోనే ముగ్గురు వ్యక్తులు కనబడతారు. వారిని యెహోవా అని బైబిల్ పిలిచింది. అందుకే తండ్రి అనబడిన ఆయన యెహోవాయే, కుమారుడు అనబడిన ఆయన కూడా యెహోవాయే, పరిశుద్ధాత్ముడు అనబడిన ఆయన కూడా యెహోవాయే అని మనం కొన్ని సంగతులు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఆయన త్రోవలో, మన త్రోవలో ఆయన మనకు ముందుగా నడవడానికి దేవుడు ఆయనను పంపాడు. ఆయన ఎవరో కాదు, దేవుడు. ఆ కుమారుని గురించి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు అన్నాడు. మనం త్రోవ తప్పి నశించకుండా ఉండాలి అంటే కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి. ఎవరిని ముద్దు పెట్టుకుంటారు? ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళని మాత్రమే ముద్దు పెట్టుకుంటారు. ఇష్టం లేని వాళ్ళని ముద్దు పెట్టుకోమంటే ముద్దు పెట్టుకోలేరు కదా. ఇష్టం ఉన్న వాళ్ళని ముద్దు పెట్టుకుంటారు. అలాగే యేసయ్యను ముద్దు పెట్టుకుంటేనే మనకు గత్యంతరం. యేసయ్యను ముద్దు పెట్టుకుంటే మాత్రమే మనం త్రోవలో నడుస్తాం, లేదా త్రోవ తప్పిపోతాం. ఆయన తప్పిస్తాడా? మనం తప్పిపోతామా? మనమే తప్పిపోతాం. అంటే ప్రపంచానికి కుమారుడు అవసరం. ఈ కుమారుని గురించి యెషయి ప్రవచించి చెప్పాడు. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితమే యెషయి కూడా చెప్పాడు. చూద్దాం. యెషయ గ్రంథము 9వ అధ్యాయం, యెషయ గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగున గాక. యేసయ్య పుట్టుకను గూర్చి వ్రాయబడిన ప్రవచనమిది. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటున్నాడు యెషయి. ఈ సందర్భం కొంతమందికి అర్థం కాక, యాలయనగా మనకు శిశువు పుట్టెను అన్నాడా, పుడతాడు అన్నాడా? పుట్టెను అంటే అయిపోయింది. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటే అయిపోయిందా, ఉందా? అయిపోయింది. అంటే యెషయి ఈ మాట చెప్పే టయానికి జరిగిపోయింది అంటున్నాడు ఒక ఆయన. కానీ ఇది ప్రవచనం అన్న సంగతి లేదు. మరలా ఆ తర్వాత ఉన్న వచనాలు ఏంటంటే తర్వాత జరిగేవి అని ఏదేదో మాట్లాడుతున్నారు. పుట్టెను అన్నసరికి పుట్టేసాడనేం కాదు. ఆ లెక్కకే మనం వస్తే కనుక యెషయా గ్రంథం 53లో యేసయ్యను గురించి వ్రాయబడ్డాయి చాలా విషయాలు. ఆయన 7వ వచనం చూడండి ఒకసారి. అతడు బాధింపబడినను నోరు తెరవలేదు. ఒకసారి ఆగుదాం. అదంతా చదివితే యేసయ్యను గురించే ఉంటుంది. అతడు దౌర్జన్యము నొందెను అన్నాడా, నొందుతాడు అన్నాడా? అతడు బాధింపబడినను నోరు తెరవడు అన్నాడా, తెరవలేదు అన్నాడు. అయిపోయిందా మరి? యెషయి ఈ ప్రవచనం రాసే టయానికి యేసయ్య సిలువ యజ్ఞం యెరూషలేములో జరిగిందా అంటే లేఖనం ఎలా మాట్లాడుతుందో కూడా ఒక అవగాహన గ్రహింపు ఉండాలి. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలీదు. మొత్తం మీద మనకు శిశువు పుట్టెను అంటే భవిష్యత్తులో పుడతాడు అనేదే అక్కడ సూచిస్తుంది. కానీ కాదు అయిపోయింది, పరలోకంలో పుట్టేసేసాడు ఆయన, అది చెబుతున్నాడు అంటున్నారు కొంతమంది. ఇది పరలోకంలో పుట్టినటువంటి, పరలోకంలో ఉద్భవించిన దాన్ని సంబంధించింది ఈ లేఖనం కాదు. సుదూర భవిష్యత్తులో 800 సంవత్సరాలకు జరగబోయే దాన్ని యెషయి ఇక్కడ ప్రవచించాడు. ఆయన ప్రవచించినట్టుగానే యేసయ్య పుట్టాడు. అదే యెషయా గ్రంథం మళ్ళీ 7:14లో కూడా అంటాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇదెవరి గురించి వ్రాయబడింది? కన్యక గర్భవతి ఎవరిని కంటుంది?
కుమారునికంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి వ్రాయబడినటువంటి లేఖన భాగాలే ఇవి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ మాట చెప్పిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు యేసయ్య భూమి మీద? 800 ఏండ్ల క్రితం చెప్పబడిన మాట యేసయ్య పుట్టుకతో నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి అంటున్నాడు దావీదు. ఆ కుమారుని ముద్దు పెట్టుకోకపోతే ఆయనకు ఏమొస్తుంది? ఆయనకు కోపము వస్తుంది అని వ్రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. చాలు. ఇక్కడ గబ్రియేల్ అనేటువంటి దేవదూత ఆ టైం దగ్గరకు వచ్చింది కనుక చెబుతున్నాడు మరియతో. ఏమని? ఆమె కుమారుణ్ణి కంటుంది. ఎవరి కుమారుడు? అదుగో యెషయా ప్రవచించాడే ఆ కుమారుడు, దావీదు చెప్పాడే ఆ కుమారుడు, మోషే చెప్పాడే త్రోవలో నీకు ముందుగా నడుస్తాడు, నా నామం ఆయనకున్నది అని చెప్పాడే, ఆయన పుట్టే సమయం దగ్గరకు వచ్చేసింది. ఆయన కుమారుని నువ్వు కంటావు, ఆయనకి ఏమని పేరు పెడతావు? యేసు అని పేరు పెడతావని గబ్రియేలు దేవదూత చెప్పాడు. ఏ దేవదూత? గాబ్రియేల్ అంటారు చూడు, కొంతమంది గాక దీర్ఘం లేదు అక్కడ. గబ్రియేలు అనేటువంటి దేవదూత, దయాప్రాప్తురాలా నీకు శుభం అని శుభవచనాన్ని పలికి, దేవుని వలన నీవు కృప పొందితివి అని ఆవిడతో మాట్లాడుతూ, ఇదిగో నువ్వు కుమారుణ్ణి కంటావు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు అని యేసయ్యను గురించి వ్రాయబడినటువంటి ప్రవచనాలే ఇవి. అయితే ఈ కుమారుడు వల్ల మనకు ప్రయోజనాలు ఏమిటి? ఈ కుమారుడు పుట్టడం వల్ల మనకు ఉపయోగం ఏమిటి? అసలు ఈ కుమారుడు ఎవరట? దేవుడు అన్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఎలాంటి దేవుడైనా బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈయన బలవంతుడైన దేవుడు. ఈ కుమారుడు ఎవరు? దేవుడు. ఇది మనం గుర్తుపట్టాలి. తర్వాత నిత్యుడగు తండ్రి అని యేసయ్యకి ఎలా ఆపాదించాలి? తండ్రి అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారని యేసయ్య చెప్పాడు? ఒక్కడే మీకు తండ్రి అన్నాడు. మరి ఈయన నిత్యుడగు తండ్రి అన్నాడు. నిత్యుడు అంటే ఎప్పుడూ ఉండే తండ్రి అని అర్థం కదా. అంటే నిత్యత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను అనబడిన వారు ముగ్గురు సమానముగా ఉన్నారు. అప్పటి ఎవ్వరూ లేరు. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి దేవుడు అని పిలువబడుతూ ఆయన తేజో మండలంలో ఆయన నివాసం ఉండేటువంటి ఆయన. వారిలో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ముగ్గురులో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చిన ఆయన కుమారుడు అన్నారు. ఆయనే సమస్త సృష్టిని చేసింది. ఈ భూమండలాన్ని సృష్టించక మునిపే కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వమే ఆయన పరలోకాన్ని సృష్టించాడు. దేవునికి మహిమ కలుగునగాక. సమీపింపరాని తేజ మండలంలో నుంచి బయటకు వచ్చిన ఆయన పరలోకాన్ని సృష్టించాడు. ఆయన అక్కడ నివాసం ఉన్నాడు. తర్వాత కొన్ని కోట్ల ప్రపంచాలను, ఈ విశ్వాన్ని సృష్టించుకున్నాడు. ఆ ప్రపంచాలలో ఆయన బిడ్డలను సృష్టించుకున్నాడు. వారిని దేవదూతలు అంటారు. దేవుని దగ్గర, సింహాసనం దగ్గర ఎప్పుడు కూడా స్తోత్రం 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 అని పరిశుద్ధుడు 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 అనేటువంటి కోట్ల దేవదూతలు ఆయనకున్నారు ఎప్పుడు. కానీ పరలోకానికి అవతల కూడా వేరే ప్రపంచాలలో దేవాది దేవుని కుమారులు అనబడిన పిల్లలు కోట్ల కొలదిగా ఉన్నారు.
వారందరూ కూడా ఆయన్ని స్తుతిస్తారు, ఆరాధిస్తారు, ఆయన దగ్గరకు వస్తుంటారు, వెళుతుంటారు. ఇది దేవుడు ఇలా నిర్ణయించాడు. అలాంటి పరిస్థితుల్లో మొత్తాన్ని సృష్టించింది ఎవరు? ఇదంతా పరలోకాన్ని కూడా నిర్మించింది ఆయనే, సృష్టించింది యేసయ్యే. అంటే అప్పుడు ఆయన పేరు యేసు అని లేదు. యేసు అంటే జస్ట్ రక్షకుడు అని అర్థం. ఆయనే సృష్టించాడు కాబట్టి ఆయన సృష్టించిన వాణ్ణి ఏమంటాం మనం? సృష్టికర్త లేకపోతే తండ్రి అంటాం. ఆయనలో నుండే సమస్తము కలిగింది కాబట్టి ఆయన మనకేమవుతాడు? తండ్రి. సర్వ సృష్టికి ఏమవుతాడు? ఈయన తండ్రి అవుతాడు. యేసయ్యను తండ్రి అని పిలవడం అతిశయోక్తి ఏం కాదు, తప్పేమీ కాదు. ఆయన మనకు నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. సర్వ సృష్టి ఆయనే కలుగజేశాడు. హెబ్రీ పత్రికలు చెబుతాడు, ప్రపంచములు ఆయన వాక్యము వలన నిర్మాణమైనాయి అని రాయబడింది. 11వ అధ్యాయంలో ఉంటుంది. ప్రారంభంలోనే విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ చెబుతాడు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమయ్యాయి, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. సమస్తాన్ని కలుగజేసింది ఎవరు? ఇదిగో ఈ కుమారుడు అని పిలువబడిన నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగునగాక. సమస్తం అంటే పలానిది ఉంది చూడు, అది కాకుండా మిగిలిందండి అనడానికి ఏమన్నా ఆస్కారం ఉందా? కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఆయన మూలముగా, ఆయన యందు, ఆయనను బట్టి అంటాడు పౌలు. కాబట్టి అలాంటి సృష్టికర్త, తేజమండలంలో నివాసం ఉండే దేవుడు, కోట్ల 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 సూర్యులు కూడా ఆయన ముందు ఆనంత తేజోమయుడైన మహాదేవుడు కోట్ల ప్రపంచాలను సృష్టించి ఈ విశ్వంలో ఎక్కడో ఒక మూలన, ఎక్కడో ఓ చోట ఈ భూమండలాన్ని ఆయన సృష్టించి ఈ భూమి మీద మనలను దేవుడు కావాలని సృష్టించి నిర్మించి, మనిషి సృష్టించబడ్డాడా నిర్మించబడ్డాడా? రెండూను. సృష్టించాడు, నిర్మించాడు. ఈ వివరాలు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఆ మనిషి కోసం, ఆ మనిషి ప్రేమ కోసం, ఆ మనిషితో స్నేహం కోసం దేవుడు తప్పించిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతోమంది కోట్ల దేవదూతలుగా ఆయన ఉండగా, ఆయనకున్నారు ఎంతోమంది పనివాళ్ళు ఆయనకు ఉండగా, ఎన్నో లోకాలు ఆయనకు ఉండగా, కానీ ఎక్కడో ఉన్న ఒక భూమండలం మీద, ఆ భూమి మీద ఉన్నటువంటి మట్టి మనిషి తన నోటి ఊపిరి ద్వారా తన మనిషిగా నిర్మించి ఆయన సృష్టించి ఆ మనిషితో స్నేహం చెయ్యాలి అని దేవుడు కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ మనిషితో ఉండాలి అని ఆశించాడు. ఆ మనిషిని మనస్ఫూర్తిగా హత్తుకోవాలనుకున్నాడు. ఆ మనిషితోనే గడుపుతూ అంత సృష్టికర్త అయినా తన్ను తాను మరిచిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. మనతో స్నేహం చేయడం యేసయ్యకి ఇష్టం. ఎందుకంటే మనం అంటే ఆయనకి ప్రేమ. ఒక మనిషి, ఇప్పుడు ఉదాహరణకు చెబుతున్నాను, సీఎంఓ పిఎంఓ ఉన్నాడు అనుకో, ఆయన హోదా వేరు కదా. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్ల మనవడో మనవరాలు ఉన్నారనుకో, చక్కగా ఆడుతున్నారనుకో, పిఎం అయితే తర్వాత, సీఎం అయితే తర్వాత, ఇంట్లో మాత్రం ఆ పిల్లలతో ఎట్ట మాట్లాడతాడు? ఎంత చక్కగా వాళ్ళతో చిన్నపిల్లవాడైపోతాడు. దమ్మ 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 దా దా దమ్మ దమ్మ అంటుంటాడు. అది నట్టేనా ఆయన మాట్లాడేది? ఆయన వేరు. కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళని చూసి వాళ్ళలాగా మాట్లాడతాడు, మాట్లాడని వాళ్ళలాగే మాట్లాడతాడు. ఎందుకని? ఇష్టం పిల్లలంటే. అలా దేవుడికి మనమంటే అంత ఇష్టం. అంత ఇష్టంగా దేవుడు మనలను సృష్టించుకున్నాడు, కావాలనుకున్నాడు. కానీ ఈ మనిషి పెరిగి పెద్ద అయిపోయాడు. యెషయా గ్రంథంలో అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను కని పెద్దవారిని చేశాను, గొప్పవారిని చేశాను, వారు నా మీదే తిరుగుబడి ఉన్నారు, ఇప్పుడు నువ్వు న్యాయం చేయాలి అని దేవుడు సృష్టితో మాట్లాడుతున్నటువంటి వైనమది.
ఆయన కని పెంచి పెద్ద చేసి గొప్పవాళ్ళనగా చేస్తే ఆయన మీదే తిరుగుబాటు చేశారట. ఆయనే న్యాయమూర్తి అన్నాడు కదా. ఏమని? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, కర్తే అధిపతి, ఆయనే సమాధానపరచగలిగిన వాడు. ఆయనకే సమస్య వచ్చింది. ఇప్పుడు సమాధానకర్తకే సమస్య. పిల్లలు దూరం అయిపోయారు, మాట వినడం లేదు, ఆయన ఆజ్ఞను అతిక్రమించారు, పాపులుగా చేయబడ్డారు. పాపము వలన వచ్చు జీతము మరణం. ఆ సంగతి ఆ మనుషులకు కూడా బాగా తెలుసు. ఇది తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతావు అన్నాడు దేవుడు. కానీ దేవునికి దూరమైనప్పుడు తండ్రి మనసు ఎలా ఉంటుంది? తహతహలాడిపోయింది. అయితే ఇందులో ఉండవు అని ఇంట్లో ఉంచుకోలేడు, అలాగని బయటికి వెళ్ళిపోతే కూడా తట్టుకోలేడు. ఈ రెండిటి మధ్య ఎర్రకాటంలో పడిపోయాడు. నీదిని వండుకు తినో అని తండ్రి అనాలంటే కుమారుడినే ఎంత కోపం వస్తే అంటాడు. అన్నా కానీ ఎంత బాధ ఉంటుందో లోపల. అరే, బయటికి వెళ్ళిపోతే ఎట బతుకుతాడు? వాడికి ఏం పనవచ్చు? తర్వాత ఇబ్బందులు పడతాడుగా అని తండ్రి ఆలోచిస్తాడా లేదా? తండ్రి కంటే ఎక్కువ కొడుకు సంపాదించినా వాడికి తెలియదండి. వాడు చిన్నపిల్లవాడండి, వాడికి అంత అవగాహన లేదండి. బయటికి వెళ్ళిపోతే ఏ బంధువు పడతాడండి అంటుంటాడు తండ్రి. ఎప్పుడు భయపడతాడు, ఏమవుద్దో అని. పో బయటికి అనాలంటేనే చాలా ఇబ్బంది. కానీ అనక తప్పలా. మీరు ఉండడానికి వీల్లేదు, పొండి, ఎందుకంటే మీకు మాకు మధ్య పాపం అడ్డొచ్చింది అని బయటికైతే త్రోసేసాడు. కానీ దేవుడు సింహాసనం మీద కూర్చోలేకపోయాడు, ఉండలేకపోయాడు. అక్కడ ఉండి ఆయన ఆనందించలేకపోయాడు. కోట్ల దేవదూతలు ఎప్పుడు ఆయన పొగుడుతున్నారు. ఎక్కడో మట్టి మనిషి దూరం అయితే ఈయనకేంటి అనుకోలేకపోయాడు దేవుడు. అందుకు దేవుడు ఏం చేశాడంటే తన ప్రవక్తల నోట పలికించాడు. ఈ మనిషి చేసిన పాపానికి పూర్తి స్థాయిలో ముగింపు కలుగజేయాలనుకున్నాడు. దానికి విడుదల చేయాలి అంటే నేనే వెళ్ళాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకనే ఆయన కుమారుడుగా, మానవుడిగా, సశరీరుడుగా ఈ భూమి మీద అవతరించవలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను అని మనం రాత్రి నేర్చుకున్నాం. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు అన్న మాటను కింగ్ జేమ్స్ వెర్షన్లో, ఇంగ్లీష్ బైబిల్లో అన్నాడు, గాడ్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద ఫ్లెష్ అన్నాడు. అంటే గాడ్ అంటే దేవుడు శరీరముతో వెల్లడి అయ్యాడు, కుమారుడుగా దిగొచ్చేశాడు. పవిత్ర గ్రంథం వాడుక బైబిల్లో, వాడుక భాషలో బైబిల్ అని ఒకటి ఉంది నా దగ్గర. దాంట్లో ఏం రాశాడంటే దేవుడు శరీరముతో వెల్లడి అయ్యాడు అని మనం రాత్రి నేర్చుకున్నాం. శరీరాన్ని తొడుక్కొని వచ్చింది ఎవరు? కుమారుడిగా దిగి వచ్చింది ఎవరు? దేవుడు. అది బైబిల్ చెబుతోంది. ఆ దేవుడే కుమారుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన వచ్చి చేసిన పనులేమిటి? ఆయన రావడంతో ఎంత సంతోషపడ్డామో మనం, ఎంత ఆనందపడ్డామో. క్రిస్మస్ అన్నాం దాన్ని, అవునా? క్రిస్మస్. ఆయన రక్షకుడు కాబట్టి రక్షకుడిని పాటలు పాడుకున్నాం. ఆయన బాలుడుగా వచ్చాడు కాబట్టి బాలయేసు అనే పాటలు మనం పాడుకున్నాం. చాలా సంతోషం, చాలా ఆనందంగా పండగను మనం గడుపుకుంటాం. ఆయన పసి బాలుడుగా ఆయన తల్లి ఒడిలో ఉన్నాడు కాబట్టి లాలి 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 లాలెమ్మ లాలి అన్నావా? లాలనసు పాడరే బాలయేసునకు. అంటే మహాదేవుడు మట్టి దేహాన్ని ధరించి మనిషిగా వచ్చాడు కాబట్టి ఆయనకి మనం ఎన్ని పాటలు పాడి ఆయన నామాన్ని ఘనపరుస్తున్నామో, ఆరాధిస్తున్నామో, స్తోత్రిస్తాం. అది క్రిస్మస్. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మంచి వంటలు వండుకుంటున్నాం, మంచిది. కొత్త బట్టలు కుట్టించుకుంటున్నాం, మంచిది. ఎప్పుడు ఎలనోడు కూడా ఆ రోజైనా కొత్త బట్టలు ధరించి కానీ చూపించడం కోసమైనా మందిరానికి వెళుతున్నారు, మంచిది. ఏ విధం చేతనైనా పండుగ అనేటువంటిది ఒకటి ఉంటేనే జీవితంలో మనకు ఒక ఇన్ని రోజులు గడిచిందనేది ఒక అవగాహన ఉంటుంది.
ఏ పండుగ అనేటువంటిది లేకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలు ఏందో ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. క్రిస్మస్ అని వస్తుందంటే దానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది మన మనస్సు, మనకు తెలియకుండానే. ఇంకొక నెల ఉందిలే, ఇంకేముంది, ఇంకొక 20 రోజులు ఉందిలే, ఇంకొక 10 రోజులే ఉంది, వారమే, రేపు వచ్చే వారమే, 2 రోజులే, రేపే పొద్దుపొడుతుంది, అయిపోతామ్మా అయిపోయింది. మళ్ళీ నిరీక్షణ ఎప్పటికీ, మళ్ళీ సంవత్సరానికి. జనవరి అయిపోయిందిలే, ఫిబ్రవరి ఇంకేముందిలే, ఇంకో 11 నెలల్లో అని మళ్ళీ దానికోసం. ఎందుకు అంటే యేసయ్య మానవుడిగా ఈ భూమి మీదకి దిగొచ్చాడు కాబట్టి మనకు ఎంత ఉత్సాహమో, ఎంత ఆనందమో, ఎంత సంతోషమో కదా. దేవుడే మానవుడిగా శరీరధారిగా ఈ లోకానికి కుమారుడుగా వచ్చాడు. ఆ కుమారుడిని ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే ఆయన కోపం వస్తుంది. ప్రపంచాలు దాటి, ఎన్నో లోకాలు దాటి మానవుడిగా ఈ భూమి మీదకు దేవుడు దిగి వస్తే ఆయనను మనం ప్రేమించకుండా, ఆయనను మనం ముద్దు పెట్టుకోకుండా, ఆయనను మనం అంగీకరించకుండా ఎన్ని క్రిస్మస్ పండుగలు జరుపుకున్నా వాటి వలన మనకు లాభం లేదు, ప్రయోజనం లేదు, రాదు. ఎన్నైనా జరుపుకో, ఆయన్ని అంగీకరించకుండా ఆయన పేరట 4 జాతలు 5 జాతలు కొనుక్కో, ఉపయోగం ఏం లేదు. 1000 రూపాయలకే 6 ప్యాంట్లు అంటున్నాడు, 1000 రూపాయలకి 6 షర్ట్లు అంటున్నాడు. అయితే ఏంది లేని ఒక 2000 ఇచ్చి ఒక 6 ప్యాంట్లు 6 చొక్కాలు తొడుక్కొని పండగ సందర్భంగా అవి తొడుక్కొని తిరుగుతున్నావు, సంతోషం. కానీ ఏ సందర్భాన్ని బట్టి నువ్వు కొనుక్కొని, ఏ సందర్భాన్ని బట్టి సున్నాలు వేసావు, ఏ సందర్భాన్ని బట్టి మంచి వంటలు వండుకొని కడుపు నిండద్దుని మంచం మీద అరిగే వరకు డొల్లావు. ఆయన వచ్చాడు కాబట్టి అసలు ఆయన్నే మనం ముద్దు పెట్టుకోకపోతే ఎలా, ప్రేమించకపోతే ఎలా? ఆయన వచ్చిన పని ఏమిటి? ఏ పని లేదనుకుంటున్నారా? ఏ పని లేకుండా వచ్చాడు ఆయన. ఆయన ఎందుకు వచ్చాడో ఇందాక మత్తయి సువార్త 1:21లోనే చదివాం. ఆమె ఒక కుమారుని కనును అని, ఆయన యేసు అని పేరు పెడతారు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, అందుకే యేసు అని పేరు ఆయనకి అన్నాడు. ఆయనే ఏం చేస్తాడట? ఆయనే రక్షిస్తాడు. ఎవరిని? తన ప్రజలను ఆయనే రక్షిస్తాడు. వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. అంటే పాపాలు తీసివేయడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చాడు అని మనకు అర్థమవుతుంది. కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం 182వ పేజీలో, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ కుమారుని యందు మనకేం కలుగుతుంది? విమోచనము అంటే పాప క్షమాపణ కలుగుతోంది. ఆ కుమారుని ద్వారా తప్ప పాప విమోచన ప్రపంచంలో ఎవరి ద్వారా కూడా జరగదు. ఇది గుర్తు మనం పట్టాలి. ఆ కుమారుని ద్వారా తప్ప పాప విమోచన ప్రపంచంలో లేదు. ప్రపంచానికి గత్యంతరము లేదు. యేసు ఒక్కడే ప్రపంచానికి గతి. పాపం నుంచి ఒక వ్యక్తి బయటకు రావాలి అంటే, విడిపించబడాలి అంటే, పాప విమోచన జరగాలి అంటే ఆ కుమారుని యందు మనకు విమోచన ఉంది. ఇది బైబిల్ గ్రంథం చెబుతున్న మాట. అనగా పాప క్షమాపణ. అందుకే భక్త పౌలు చెబుతాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రియ ధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు అని రాయబడింది. అందరి కోసం విమోచన క్రియధనం అంటే విడుదల వెల అని అర్థం. ఒక వస్తువును మనం తాకట్టు పెట్టామనుకోండి, బంగారు పొంగరాన్ని తాకట్టు పెట్టామనుకోండి, కొంత సొమ్ము మనం తీసుకున్నాం అనుకోండి, ఆ ఉంగరం నాదే, నాకు ఇచ్చేయి అంటే మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? అసలు వెల, దానికైన వడ్డీ కూడా మనం చెల్లించినప్పుడే మన ఉంగరం మనకే ఇస్తాడు. లేకపోతే ఇది నాదే, దాని మీద నా పేరు కూడా నువ్వు చూసుకో అంటే ఇచ్చేస్తాడా? ఇది నీదే కాదంటలా, కానీ ఇది తాకట్టు పెట్టావు, ఇది ఇప్పుడు నాది, నువ్వు విడిపించుకోవాలి. ఎట్లా? వెల చెల్లించి విడిపించుకోవాలి. వెల గనక నువ్వు చెల్లించకపోతే ఇది నీకు ఇవ్వను, ఇది నా సొత్తు, నాదే, ఒక టైం ఉంది, ఈలోపు విడిపించుకుంటే సరే, లేదంటే దీనికి నీకు
ఏ సంబంధం లేదు. అలాగే దేవుడు మనలను విడిపించడానికి, పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. ఎప్పటి వరకు ఉంది మనకు సమయం? మనము బ్రతికి ఉన్నంత వరకు ఉంది. యేసయ్య వచ్చి విడిపించాడు. అది మనం అనుభవించాలి అంటే ఆ యేసయ్యలోనికి వచ్చేసేయాలి. యేసయ్య పాపి కాదు. మన పాపం ఆయన మీద వేసుకొని చచ్చిపోయాడు కాబట్టి పాపం తీసేసాడు కాబట్టి ఇక నాకు ఇబ్బంది లేదని మనం మన ఇష్టం వచ్చినట్టు తిరగటానికి వీల్లేదు. అది మనకు దక్కాలి అంటే, అది మన సొత్తు అవ్వాలి అంటే మనం ఆయన సంబంధులమై ఉండాలి. అప్పుడు మాత్రమే పాపం నుంచి మనం విమోచించబడతాం. ఆయన సంబంధులం, ఆయన సొత్తు ఎప్పుడవుతాం? బాప్తిస్మం ద్వారా మాత్రమే ఆయన సొత్తుగా మనం మార్చబడతాం. ఇప్పుడు మనకు రేషన్ బియ్యం ఇస్తున్నారు, ఉచితంగా ఇస్తున్నారు. అవి మనం తీసుకోవాలి అంటే మనకు రేషన్ కార్డు ఉండాలి. ఆ కార్డు అంటేనే నాది పలానా ఊరు, మా నాన్న పలానా, నా పేరు పలానా, నేను పలానా వ్యక్తిని అని మనకు చెప్పడానికి అది రుజువు. ఆయన బియ్యం ఇచ్చిన మాట వాస్తవమే, ఉచితంగానే. మనకి రేషన్ కార్డు లేకుండా నాకు కూడా బియ్యం అన్నాం అనుకో, కార్డు ఇవ్వు అంటాడు. కార్డు లేదు అంటే నీదే ఊరు అంటాడు. ఏ ఊరే? ఈ ఊరని రుజువు ఏంటంటాడా? నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పేరు, అదిగో సుబ్బారావుని అడుగు, అదిగో రామారావుని అడుగు, వెంకటరావుని అడుగు కావాలంటే, లేదా సర్పంచ్ గారిని అడుగు. సర్పంచ్ గారు కూడా అవునండి ఇక్కడే పుట్టాడండి అంటే ఇచ్చేస్తారా? రామారావు వచ్చి నీ ఊరోడు అంటే ఇచ్చేస్తాడా బియ్యం? సుబ్బారావు చెప్తే సుబ్బారావు చెప్పిన ఎవడు చెప్పినా ఈరు. ఎందుకని? ఆధారం ఉండాలి. ఆ కార్డే బాప్తిస్మం. దేవునికి మహిమ కలుగునుగాక. అలా బాప్తిస్మం మనం పొందినప్పుడు మాత్రమే దేవుని సంబంధులం అవుతాం, దేవుని పిల్లలం అవుతాం. ఆ దేవుడిచ్చినటువంటి ఆ పాప క్షమాపణ మనకు అప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుడు మానవుడు ఎందుకయ్యాడు అంటే, తన పిల్లలు, తన చేతితో పెంచుకున్న పిల్లలు, తన చేతితో రూపుదిద్దిన పిల్లలు, తన నోటితో ఊపిరి ఊది బ్రతికించిన పిల్లలు, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు దేవునికి దూరం అయిపోయి అగ్నిగుండానికి వెళ్ళి మరెన్నడూ దేవునిని చూడలేనంత ఎడమైపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. దానినే ఏమన్నాడు? మరణం. అంటే దేవునికి ఎడబాటు మరణం. అంటే ఆ దేవునికి ఎడమవ్వకుండా ఉండాలని దేవుడు ప్రేమించి మానవుడిగా వచ్చి ఏదైతే దేవునికి మనకు మధ్య అడ్డంగా ఉందో ఆ అడ్డును తొలగించాడు. ఆయన తొలగించడానికి ఆయనే బలైపోయాడు. కృపా సత్య సంపూర్ణుడయ్యాడు ఆయనే. మరొక క్రిస్మస్ మెసేజ్లో కృపా సత్య సంపూర్ణుడు అనే ప్రసంగం ఒకటి చేస్తాను. ఆయన నిరంతరము ఉన్నవాడు అనేది మరొకటి చెబుతాను. యేసు విశ్వ విమోచకుడు అనే మరొక క్రిస్మస్ ప్రసంగం చేస్తాను. ఈ నెలంతా కూడా, ఆ పండుగ దినం వరకు కూడా ఈ యేసయ్య గొప్పతనాన్నే, ఆయన క్రిస్మస్ యొక్క ఉద్దేశాలే మనం తెలుసుకుంటూ ముందుకు వెళదాం. కాబట్టి యేసు ఎవరు అంటే, మానవుడిగా ఎందుకు వచ్చాడు అంటే, కుమారుడు ఎందుకు అయ్యాడు అంటే, ఈ కుమార స్వామి వల్ల మనకు ప్రయోజనం ఏమిటంటే, ఆయన మన అందరి పాపములను విమోచించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. పాపాలు ఎలా విమోచించాడు, ఎలా తొలగించాడు అంటే, ఆయన రక్తము వలన పాపాలు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. రక్తమే ప్రాణం కాబట్టి, ఆ ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన పాపానికి విడుదల వెలను చెల్లించాడు. నువ్వెవరవయ్యా వచ్చి తప్పించడానికి? నువ్వెవరో అంటానికి వీల్లేదు. కావలసిన వెల ఇచ్చేసిన తర్వాత ఉంగరం ఇచ్చేస్తాడుగా మనకి. అలాగే యేసయ్య వెల చెల్లించేసేసాడు. అది న్యాయంగా చెల్లించాడు. మనలను తన సొత్తుగా సంపాదించుకున్నాడు. పాపం నుంచి విమోచించాడు. ఇప్పుడు యేసయ్యలోనికి రావడమే. అది విడిపించేశాడు కదా. ఇప్పుడు కమతం చేస్తున్నాడండి ఒక వ్యక్తి. ఏం చేస్తున్నాడు? కమతం చేస్తున్నాడు. చేయలేకపోతున్నాడు ఆ పని. ఎందుకంటే ఆ రైతు దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఒక 5 లక్షలు. అప్పు తీరట్లేదు. వెట్టి సాకిరీ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి తండ్రి లేడు.
తర్వాత వాళ్ళ నాన్న ఒక ఆయన ఉన్నాడంట అన్న సంగతి తెలిసి వాళ్ళ నాన్న వచ్చి మా అబ్బాయి ఏడని అడిగితే పలానా చోట ఉన్నాడు అంటే అక్కడికి వెళ్ళి ఆ వెల ఏదో చెల్లించి నువ్వు స్వతంత్రుడురా, నువ్వు చేసిన అప్పుకి నేను వెల చెల్లించేస్తున్నాను రా, వచ్చేయమని కుమారుడిని బయటికి తీసుకొచ్చేసి విడిపించేశాడు. సంతోషం. విడిపించిన తర్వాత ఇతడు స్వతంత్రుడేయక కదా. అలా కాకుండా అలవాటు కాబట్టి నేను మళ్ళీ అక్కడే పేడదేస్తానంటే, నువ్వు విడిపించబడ్డ తర్వాత కూడా అక్కడికి వెళ్ళి నేను మరి ఎరువెత్తుతాను, నేను అక్కడికి వెళ్ళి నా కర్మనమ్మా అన్నం పెట్టమ్మా కొంచెం తిని గేదెల దొరికి వెళ్ళాలి అంటే ఇంకెవడేం చేస్తాడు? కట్టేస్తాడేంటి యేసుప్రభు? కాదు. కాబట్టి ఆయన విడుదల వేళ మనకు చెల్లించాడు. మనం అక్కడ ఉండకూడదు, ఆ కాడి నుండి మనం బయటకు వచ్చేసాము. కాబట్టి మళ్ళీ దాని జోలికి వెళ్ళకుండా ఉండాలి అంటే మనం యేసయ్యలో కట్టబడాలి. అందుకోసం అండి దేవుడు కుమారుడికి లోకానికి దిగి వచ్చింది. క్రిస్మస్ అంటదే. క్రీస్తు పుట్టినందుకు పాపముల నుండి మనల్ని విమోచించడానికి ఆయన రక్తాన్నే వెలగా చెల్లించాడు, ఆయన రక్తాన్నే కార్చాడు. అందరూ పాపంతో ఉన్నప్పుడు విడిపించడానికి ఆయన వచ్చాడు. లేదు నాకు యేసయ్య రక్తంతో కానీ యేసుతో కానీ సంబంధం లేకుండా నేను పాపాల నుంచి బయటపడిపోతాను అని దేవుడికి నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు ప్రార్థనలు చేసినా దేవుడు వినడు. యెహోవా దేవుడు వినడు, నిన్ను అంగీకరించడు. యేసయ్యను పంపి ఆయన మార్గం మనకు ఏర్పాటు చేశాడు. అలా కాకుండా యేసయ్యను నమ్ముకోకుండా యేసయ్యందు మన బాప్తిసం పొంది స్థిరంగా ఉండకుండా నాకు యేసయ్యతో సంబంధం లేదు అని యేసయ్య రక్త ప్రోక్షణను నువ్వు అంగీకరించకుండా ఒకవేళ నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, బోడిగుండు చేయించుకున్నా, గుణదలు వెళ్ళినా, కొండ ఎక్కినా, చెప్పులు లేకుండా నడిచినా, 40 రోజులు నువ్వు బట్టలు మార్చుకున్నా నీ పాప క్షమాపణ కలుగదు. ఇది రాసి పెట్టుకోండి. 40 రోజులు మేము దీక్ష చేస్తే పాపాలు బాగుంటావా నువ్వు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను అనేది అదే, పోవనే. పోవ బైబిల్ చెబుతుంది ఆ మాట. నీకు ఏదైనా కోపం వచ్చే కనుక అంటే మమ్మల్ని బట్టలు వేసుకునే వాళ్ళని నువ్వు, లేదు 40 రోజులు దీక్ష చేసేవాళ్ళని నువ్వు కించపరుస్తున్నావు, మేము చేసేదాన్ని నువ్వు అంగీకరించట్లేదు అని ఒక కోపం వచ్చిందనుకో, బైబిల్ నేర్చుకోవడానికి రండి, మా దగ్గరకు నేర్పిస్తాం. అప్పుడు నీకే అర్థమైపోద్ది కదా. యేసయ్యతో సంబంధం లేకుండా, యేసయ్య రక్తంతో సంబంధం లేకుండా, క్రొత్తగా జన్మించకుండా పాప క్షమాపణ ఏ వ్యక్తి పొందడు. అందుకొచ్చాడు కుమారుడుగా. దేవుడు ఎందుకు వచ్చాడు అంటే మనలను పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. అది ఆయన వచ్చిన పని. మరొక మాట చూపిస్తాను నేను బైబిల్లో నుంచి. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నారు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ కుమారుడు మనల్ని ఏం చేస్తాడట? స్వతంత్రులనుగా చేస్తాడు. అంటే అంతకు పూర్వం మనం ఎవరం? బానిసలం. ఎవరికి? పాపానికి బానిసలం, సాతానికి బానిసలం, లోకానికి బానిసలం. లోకం చెప్పినట్టుగా విన్నాం. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అనుంది. దాసుడు అంటే యజమానుడు ఏది చెబితే అది చేసేవాడు అని అర్థం. ఇప్పుడు పాపానికి మనం దాసులమైతే పాపం మనకేమవుతుంది? యజమానుడు అవుతుంది. నేను బీడీ దాగను అన్నువంటే ఊరుకుంటుందా? ఆ బీడీ నీకు యజమానుడు అయినప్పుడు ఊరుకుంటుందా? నేను బూతులు మాట్లాడినావు అన్నావు, బూతులు నీకు యజమానయ్యి ఆ బూతులకు నువ్వు దాసుడు అయ్యావనుకో, నేను మాట్లాడనంటే ఒక్కడు బీగుతాడు యజమానుడు. ఏంటరా మాట్లాడవా అని వంగబెట్టి ఒక్కడు జరుపుతాడు. ఆ దెబ్బకైనా మళ్ళీ మాట్లాడాల్సిందే బూతులు. పేళ్ళను తెరిచేపటికి ఏమవుతాయి? అప్పుడు బూతులు వచ్చేస్తాయి. అద్ది నువ్వు దాసుడుగా ఉండు అంటాడు యజమానుడైనటువంటి బూతులు. బూతులు మనకు యజమానుడైనప్పుడు, చుట్ట మనకు యజమానుడైనప్పుడు, సిగరెట్లు మనకు యజమానుడైనప్పుడు, అబద్ధాలు మనకు యజమానుడైనప్పుడు, వ్యభిచారం మనకు యజమానుడైనప్పుడు, పాపం మనకు యజమానుడిగా ఉన్నంత కాలం మనం దానికి లోబడి బ్రతకలిసిందే. లేకపోతే ఊరుకోడు యజమాని.
అందుకని పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. అయితే ఆ యజమానుడు మన మీద పెత్తనం చేయకుండా ఉండాలి అంటే మనం స్వతంత్రులం అవ్వాలి. అంటే ఇక అతని మీద ఆధారపడకుండా బ్రతకాలి. స్వతంత్రం, స్వ అంటే నా అని, తంత్రము అంటే తెలివితేటలు, అంటే నా సొంత తెలివితేటలతో నేను బతుకుతా, నీ గీదలే కాసి నేను బతకవలసిన అవసరం లేదు, మీ ఇంటి దగ్గర అంట్లతోనే నేను అన్నం తినవలసిన అవసరం లేదు, నా అంతటకు నేను బ్రతకగలను, నాకు రావాలనిపించినప్పుడే నేను వస్తా, నువ్వు పిలిచినప్పుడల్లా నేను రావడానికి నీకు దాసుండ కాదు కదా. అలాగే స్వతంత్రం అంటే మనకు ఇష్టమే, అందరికి ఇష్టమే కదా స్వతంత్రంగా ఉండటం. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయన ఆటో మీద రాస్తే నేను చూశాను ఒక మాట, ఉద్యోగం బానిసత్వం, ఉద్యోగం అంట బానిసత్వం అంట, చేతి పని చేయటం, వ్యాపారమైనా చేతి పని అయినా ఇవన్నీ ఒక లిస్టులోకి వస్తాయి. ఉద్యోగం అంటే బానిసత్వం అన్నాడు. ఉద్యోగం అంటే బానిసత్వమే. నువ్వు ₹1,00,000 సంపాదించు, నువ్వు టయానికి ఆఫీసులోకి వెళ్ళాలి, అతను అప్పగించినటువంటి పని సమయానికి పూర్తి చేయాలి, లేకపోతే ఆఫీసులోకి పిలిచి నుంచోబెట్టి మన ముఖం ఎంత ఉండదు అంత అయ్యేదాకా తిడతాడు. బయటికి వెళ్ళి కంటెం నీళ్ళు తుడుచుకుంటూ వెళ్తే అందరు నవ్వుతారని ఇక్కడే తుడిచేసుకొని ఏం తినన్నట్టు మళ్ళీ ఆఫీసులోంచి ఇది అనుకుంటా వెళ్తుంటాం అన్నమాట. లోపల గట్టిగా క్లాసు పీకాడు, నువ్వు ₹1,00,000 జీతకాడపోయినా అక్కడ నుంచోవాలి. ఎందుకని బానిసత్వం. అదే మరి వ్యాపారం అయితే ఈరోజు నాకు ప్రాణం బాగలేదులే నేను షాపు తెరవను అనుకున్నామనుకో, నువ్వెందుకు తెరవు అనేవాడు వచ్చి కేసు పెడతాడు నీ మీద, పెట్టడు. ఉద్యోగం చేసాడైతే నెలకు ₹1,00,000 టార్గెట్ సంపాదిస్తాడు, వ్యాపారం చేసేవాడైతే ఒక రోజున సంపాదించవచ్చు. అది ఆ సమయాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, అతనుకున్న తెలివిని బట్టి. అట్లాగే మనం పాపానికి దాసులుగా ఉన్నాం. అయితే మనల్ని స్వతంత్రులుగా ఎవరు చేయగలరో? కుమారుడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు అని వ్రాయబడింది. అంటే పాపం నుంచి విడిపించి స్వతంత్రులను చేస్తాడు. పాపం అనే కాడ నుండి ఆయన విడిపించేస్తాడు. స్వతంత్రులు మనం అయిపోతాం. అదే 8వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యాన్ని మీరు గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు యేసయ్య. అంటే మన స్వతంత్రులుగా అవ్వాలి అంటే కుమారుడే మన స్వతంత్రులు చేస్తాడు. కుమారుడు అంటే సత్యము. యేసుప్రభుల వారు అన్నాడు, నేనే సత్యం అన్నాడు. యోహాను సువార్త 17:17 అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము అన్నాడు. కుమారుడే సత్యం, వాక్యమే సత్యం, యేసయ్యే సత్యం అంటే. కాబట్టి సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడు? ఆయనకు నిజముగా శిష్యులైనప్పుడు. ఆయనకేమైనప్పుడు? శిష్యులైనప్పుడు కాదు, నిజముగా శిష్యులైనప్పుడు. అంటే నిజమైన శిష్యులు ఉన్నారు, ఉత్తిత్తిగే శిష్యులు కూడా ఉన్నారు. ఒట్టెట్టి శిష్యులు ఉండరు, నిజమైన శిష్యులు ఉంటారు. ఆయనతో నిజమైన శిష్యులు అయితే ఉంటారు, ఉట్టిటి శిష్యులు వెళ్ళిపోతారు. ఓ రోజు ఆయన ఒక ప్రసంగం చెప్పాడు. చాలామంది శిష్యులు ఆయనకు ఉన్నారు, కొంతమంది పోయి 70 మంది ఉన్నారు. ఆయన ప్రసంగం చెప్పితే ఆ ప్రసంగం విని 12 మంది ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. 12 మంది మిగిలారు, మిగిలిన వాళ్ళంతా ఇది కఠినమైన మాట అని వెళ్ళిపోయారు. ఏ శిష్యులు వాళ్ళు? ఉత్తిత్తి శిష్యులు. అంటే ఆయన ఏది చెప్పినా అంగీకరించలేని, అర్థం చేసుకోలేని, జీర్ణించుకోలేని శిష్యులు అన్నమాట. అందుకనే సత్యం మనం స్వతంత్రులుగా చేయాలి అని, మనం స్వతంత్రం అవ్వాలంటే సత్యమందు ఉండాలి. ఆ సత్యమందు మనం ఎప్పుడు ఉంటాము అంటే ఆయనకి నిజంగా శిష్యులమైతే మాత్రమే ఉంటాము. ఆయనకి శిష్యులం ఎప్పుడు అవుతాము అంటే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అన్నాడు యేసుప్రభు. వాక్యమందు నిలిస్తేనే మనం సత్యాన్ని గ్రహిస్తాము అన్నాడు.
స్పష్టంగా బైబిల్లో సత్యం కనబడుతున్నా కొంతమంది గ్రహింపు తెచ్చుకోలేరు, గ్రహించలేరు. బాప్తిస్మం పొందు అన్న గ్రహింపు ఉండదు. ఎందుకు 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 వాళ్ళకి లేదు గ్రహింపు? వాక్యమందు నిలవలేదు కాబట్టి. వాక్యమందు నిలిచిన వాడికే ఒక గ్రహింపు ఉంటుంది. అందుకే గుడ్డి వారలారా గ్రహించున్నట్లు ఆలోచించుడి అన్నాడు. అంటే వాక్యం కనబడుద్ది కానీ గ్రహింపు లేనప్పుడు వాక్యంలో నిలవలేరు. అందుకని మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అవుతారు. అప్పుడు మీరు సత్యాన్ని గ్రహిస్తారు, సత్యమేమో మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది అన్నాడు. ఎవరితో చెప్పాడు? తనను నమ్మిన యూదులతో చెప్పాడు. నమ్మిన వాళ్ళకే చెబుతున్నాడు, నా వాక్యమందు మీరు నిలవండి అని. వాక్యమందు నిలవండి అని ఎవరికి చెబుతున్నాడు? నమ్మిన వాళ్ళకే. అంటే చర్చికి వెళ్తే నమ్మినట్టేనా యేసుప్రభుని? నేను 3 పాటలు పాడతానండి చూడకుండా అంటే యేసుప్రభుని నమ్మినట్టేనా? అసలు ఆదివారం తప్పకుండా డబ్బాలో బియ్యం పట్టుకుని వెళ్తానండి, ఏది అందరూ సందా చేసేటప్పుడు, ఆయనను నమ్మినట్టేనా? ఆయనను నమ్మిన వాళ్ళు వేరు, ఆయన వాక్యమందు నిలిచిన వాళ్ళు వేరు. ఇది గుర్తుపట్టాలి. నామకార్థులకి యథార్థమైన విశ్వాసులకి తేడా ఇదే. యేసయ్యను నమ్మారు, అందరూ నమ్మారు. ఆ నమ్మిన వాళ్ళతో చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలవాలి అని చెబుతున్నాడు యేసయ్య. ఆ వాక్యమందు నిలిస్తే సత్యాన్ని గ్రహిస్తారు, లేకపోతే మీకు అసలు గ్రహింపే రాదు. ఏదైతే ఆమె చాలా మందిని చూసాంలే అని తోసేస్తుంటాడు దాన్ని. అంటే ఎక్కడ పాయింట్ కటుక్కుని నిలబెట్టాలో అక్కడ నిలబడ్డది. బా ఏమైంది కానీ ఇప్పుడు ఏదైతే అందరూ గుడే కానీ పానరు ఇక్కడ పట్టుకుంటే ఇక బాగానే ఉండదు. ఇక పోనే ఏదైతే ప్రార్థన కాదా వాళ్ళు లేదే, వీళ్ళు లేదో ప్రార్థన కాదా పోనే. ఏంటి పోనిచ్చేది అంటే నిలబడటం లేదు, పోనియటమే. అందుకని వాళ్ళకి సత్యాన్ని గ్రహించరు. అందుకని వాళ్ళు దాసులుగానే ఉండిపోతారు. ఎప్పుడు దాసు అని పిలుస్తారు వాళ్ళని. అర్థమైందా? దాసే. దేనికి దాసు? మందుకు దాసు, బీడికి దాసు, సిగరెట్కి దాసు, బయట దాసు, ఇంట్లో దాసు. ఏంటి అసలు ఈ కేసు అంటే ఇది సత్యాన్ని గ్రహించనటువంటి కేసు. ఓకేనా? యేసు దాసు అంటారు కొంతమంది. ఎవరికే? యేసుకు దాసు అంట. బుడ్డిదే పేరే, యేసుకు కాదు. యేసుకు తప్ప మిగిలినటన్నిటికీ దాసుడే. మీరు అన్నట్టు యేసు దాసు, ప్రభు దాసు, క్రీస్తు దాసు, మరియ దాసు, స్వామి దాసు, దేవదాసు. వారిని దాసులు చల్లకుండా. ఎప్పుడు దాసులేనండి, స్వతంత్రులు అయ్యే పని లేదా? స్వతంత్రులుగా ఉండాలి, దాసులుగా ఉండకూడదు. కొంతమంది అంటారు 5 నిమిషాలు నేను బీడీ వద్దనుకున్నాను అనుకో, అబ్బాయి అసలు దాని జోలుకున్నా ఏంటనుకున్నాను నేనంటే వద్దనుకుంటే కదా, నువ్వు వద్దని అనుకోలేవు, నీ వల్ల కాదు అది. వద్దనుకుంటే నేను మానేసేస్తానంటే ఏదనుకుంటా. వద్దంటే ఊరుకుంటుందా బీడీ? తోలు తీసండి ఇది. కాబట్టి మనం స్వతంత్రులం అవ్వాలి అంటే వాక్యమందు నిలబడితే మాత్రమే స్వతంత్రులం అవుతాం. కుమారుడే మనల్ని స్వతంత్రులు. నా అంతటి నేనేదో మానేసేస్తా, నా అంతటి నేనేదో యథార్థంగా ఉంటా, నా అంతటి నేను పరిశుద్ధుడిగా ఉంటా, నాకంతా తెలుసు అనుకున్నావు అనుకో నరకానికి పోతావు. యేసయ్యే నిన్ను స్వతంత్రుని చేస్తాడు. ఆయన వల్లే అవుద్ది, ఎవడి వల్ల కూడా కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ స్వతంత్రులు మనం అవ్వాలి అంటే వాక్యమందు మనం నిలవాలి. మరి ఎవరెందు నిలవకూడదు? పాపయందు, లోకయందు నిలవకూడదు. వాక్యమందు నిలిచిన వారే సత్యాన్ని గ్రహిస్తారు, వాళ్ళే స్వతంత్రులు అని ఎవరికి చెబుతున్నాడు? తనను నమ్మిన యూదులతో. ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభుని అందరూ నమ్ముకున్నాం, మేము నమ్ముకున్నామండి అనుకుంటారు. నువ్వు నమ్మేవు కానీ సత్యం తెలియాలి. పాపం నుంచి బయటికి రావడం నీకు తెలియాలి. ఎట్లాగండి? ఇప్పుడు అందరూ వెళ్తున్నారు కదా, మరి ఎట్లా తేడా ఎట్లా గుర్తుపడతావు? నువ్వు నమ్మేవంటానికి రుజువేమిటి? నమ్మేవంటానికి రుజువు ఏంటంటే వాక్యమందు నిలిస్తే లోకమందు ఉన్నటువంటి వాటిని నువ్వు చెయ్యు, అదే గుర్తు. లోక సంబంధమైన ఆచారాలు నువ్వు చెయ్యు, అదే గుర్తు. ఇప్పుడు నువ్వు వాక్యమందు నిలబడ్డావు అంటే దాని అర్థం ఏమిటి?
వాక్యమందు నిలబడ్డాడు పాపమందు నిలబడవు కదా, లోకమందు నిలబడవు కదా, లోకాచారాల్లో నిలబడవు కదా, లోక సిద్ధాంతాల్లో నిలబడవు కదా, మూల పాఠాల వైపు తిరగవు కదా, మరుల పండుగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు ఇవి పాటించవు కదా, దినములు, మాసములు, ఉత్సవ కాలాలు, సంవత్సరములు నువ్వు ఆచరించవుగా. ఎప్పుడు? వాక్యమందు నిలబడితే. లేదు నాకు వాక్యమందుగా నాకు యేసయ్య కావాలి, పెద్దోళ్ళు చెప్పిన ఆచారాలు కావాలి అన్నావనుకో, 2 పడవల మీద కాలేసి నేను ప్రయాణం చేస్తాను అన్నట్టు ఉంటుంది. ప్రారంభంలో 2 పడవలు పక్క పక్కనే ప్రయాణం అవుతున్నాయి. అటన్నా కూర్చోవాలి, ఇటన్నా కూర్చోవాలి, దాని మీద కాలు దీని మీద కాలేసి ఇటు నుంచున్నాడు అనుకో, చూసేవాళ్ళకి అబ్బా భలే అని ఏళ్ళేస్తారు కాసేపు, ఆహా భలే నిలబడి వెళ్తున్నాడు రాని. తర్వాత అది అడిపోద్ది, ఇది ఇడిపోద్ది, ఈడేమవుతాడు అంతే. అలా 2 పడవల మీద కాలేయొద్దు. యేసు కావాలా, లోకాచారాలు కావాలా, క్రీస్తు కావాలా, వాస్తు కావాలా, ప్రభు కావాలా, సాతాను కావాలా? ఎవరో ఒకరే నాకు అది కావాలండి ఇది కావాలండి, ప్రార్థనకు మాత్రం టెన్షన్కి వెళ్తాను, తర్వాత విత్తనాలు పెడతానికి వెళ్ళేమనుకో, ఎవళ్ళన్నా ఒక అమ్మ కొంచెం వెనక దూరంగా ఉందనుకో, చేయలేంది వెనకపోతుందని వీళ్ళిద్దరు చెవులు కొరుకోవాలి. అరే కాసేపు ఏదో వెనకైంది 2 విత్తనాలు పెట్టరాదు, ఇంతలోనే మళ్ళీ పెత్తనాలు చేయకపోతే. ఇదివరకు కోతలు కోసేవాళ్ళం, చచ్చేటట్టు కోసేవాళ్ళమా? ఎవరైనా కొయ్యలేకపోతే సహాయం చేసుకొని కోసేవాళ్ళం. ఇప్పుడైతే అట్లా ఉండదమ్మా, ఎవరికాళ్ళు బిర్రి తీసుకోవటం, ఇది నాది నా దావ చేసుకొని నేను వెళ్ళిపోతా. చేయలేని వాళ్ళు ఎవరు రమ్మన్నారు? సుప్పనత్తనాలు కదా. కాబట్టి అలా మనం ఉండకూడదు, కాబట్టి అయితే ఏదన్నా ఒక పక్షానే ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు, మంచివాళ్ళమని కాదు ప్రేమించింది, మనంత పనికిమాలినోళ్ళు 2 లేరు, అయినా మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. బురదలో పడిపోయాడు పిల్లాడు, ఆ బురదలో పడిపోయిన పిల్లాడు, అరే బురదలో పడ్డాడు, మునిగిపోతున్నాడు, క్రెయిన్ ఎక్కడ ఉందో బట్టరండి, ఫోన్ చేయండి, లేకపోతే దేవుడు పొక్కులేనోడికి ఫోన్ చేయండి, దాంతో తీసి బయట వేస్తాడు. అని చూస్తాడా తండ్రి ఒడ్డు నుంచొని బురదలో పడి మునుగుతుంటే, నాకు తెలిసిన వాడు ఉన్నారు, నీకు తెలిసినోడు అప్పుడు ఉన్నాడుగా, పొక్కులేనోడు ఉన్నాడా పలానా చోట, మా అబ్బాయి బురదలో పడిపోయాడు కానీ అడుగు ఫోన్ చేసి రమ్మను, ఎంత కావాలో అడుగు, ఎంత ఇస్తాడో అడుగు, మామూలుగా ఎంత కావాలో అడుగు ఇస్తాను, వస్తాడు కానీ ఆడు 1000 రూపాయలు కావాలంటే, అబ్బాయి 1000 మరి ఒక 700 లేకపోతే 300 కానీ వస్తాడేమో చూడండి, బేరాలు ఆడతాడా ఎవడన్నా? నేను తెల్లబట్టలు వేసుకొని ఉన్నాను, నేను ఇప్పుడు బురదలోకి వెళ్తే నాకు అంటుద్ది అని చూస్తుంటాడు తండ్రి అన్నాడు. అమాంతంగా పిల్లోడు అట్ట పడతామే, ఆడికంటే ముందు దూకేస్తాడు, అవసరమైతే దూకేసి ఆ పిల్లోడిని రక్షిస్తాడు. యేసయ్య కూడా పరలోకంలో సింహాసనం మీద స్తోత్రం స్తోత్రం అని అందరూ అంటున్నా, ఇక్కడ మనం పాపంలో ఉండిపోతే చూడలేక ఆయన వచ్చి మన పాపాన్ని ఆయన అంటించుకున్నాడు, మనల్ని తీసి ఒడ్డున పెట్టాడు, అందుకొచ్చాడు కుమారుడిగా. దేవునికి మహిమ కలుగునగాక. అంతే తప్ప గబ్రియలు అక్కడెండు చూడు, మిఖాయేలు ఇక్కడెండు చూడు అని ఎవరికి చెప్పలా, ఆయనే వచ్చాడు. కాబట్టి దేవుడు కుమారుడిగా ఎందుకు వచ్చాడు అంటే, 1 పాపాల నుంచి విడిపించడానికి, 2 మనలను స్వతంత్రులుగా చేయడానికి వచ్చాడు. కాబట్టి మన కనుక స్వతంత్రులమైతే వాక్యమందు నిలబడ్డ వాళ్ళమే, వాక్యమందు నిలిచిన వారమైతే స్వతంత్రులమే. నమ్మినంత మాత్రాన నువ్వు స్వతంత్రుడివి కాదు. ఇంకొక మాట చూపించేసి ముగిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. ఇక్కడ యేసుప్రభుల వారు అన్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. ఈ కుమారుని వల్ల మనకు ప్రయోజనం ఏమిటంటే నిత్య జీవం వస్తుంది. 1 పాపం నుంచి విడుదల వస్తుంది, 2 మన కుమారుని ద్వారా స్వతంత్రులు అవుతాం, 3వది కుమారుని ద్వారా మనకి ఏ జీవం వస్తుంది అంటే పరలోకం వస్తుంది. అందుకొచ్చాడు పరలోకం నుంచి ఈ భూలోకానికి. లేకపోతే దాడి తెలియదు మనకే, చంద్రమండలం మీదకి వెళ్ళటానికే నానా తిప్పలు పడుతున్నారు మనోళ్ళు. ఏది మన సూర్యుడు చుట్టూ ఉన్న నవగ్రహాల్లో ఏదో ఒక గ్రహం మీదకి వెళ్ళటానికే వల్లగా అట్లా
అటెళ్ళు తప్పిపోతున్నాయి, ఇటెళ్ళు తప్పిపోతున్నాయి, ఏదేదో అసలు షేప్కి ల్యాండ్ అవుద్దు లేదు ఏది ఈ నవగ్రహాల్లో ప్రవేశించడానికి కోట్ల 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 ప్రపంచాల అవతాలు ఉంది పరలోకం. అన్నిటికంటే ఉన్నతమైన స్థితిలో ఉంది పరలోకం. అక్కడికి ఎట్ట వెళ్తావు? ఇవన్నీ తప్పుకొని వీటన్నింటిని తప్పించుకొని ఆ దూరాన్ని కొలవగలవు నువ్వు? మన వల్ల వద్దా? కానీ ఆయన యేసుప్రభు అయితే ఇదిగో జాన అంటే జానతో కొలిచాడంట. దీన్ని ఆకాశాలని, ఆకాశ గగనములను ఆయన తన జానతో, అంటే ఆయన జాన ఎంత ఉంది? ఆయన అయితే తీసుకెళ్ళగలడు మనల్ని ఎక్కడికి? నిత్య జీవానికి తీసుకెళ్ళగలడు. ఎందుకంటే ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆయనకు తెలుసు దారి, ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళగలడు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అనుకోండి, మనకు దారి తెలియదు అంటే ఇప్పుడు బస్ ఎక్కి దారి తీసుకుపోతున్నాళ్ళే అది ఉంచుదాం, మనకు దారి తెలియదు. కానీ అక్కడ నుంచి ఇక్కడికి ఒకడు వచ్చాడు, మన ఊరు, రారా వస్తావా, చదువుకో, 2 జతల బట్టల బ్యాగులు చదువుకో, నేను తీసుకెళ్తారా అన్నాడు. నాకు హైదరాబాదు తీసుకెళ్ళగలడాడు. ఆడికి తెలుసు బండి ఎక్కి కూర్చుంటే ఆడే తీసుకెళ్ళిపోతాడు. ఎందుకని? ఆడికి తెలుసు. ఎందుకంటే మన జాతోడు అక్కడి నుంచే వచ్చాడు కాబట్టి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళడానికి సరిపోతాడు. అసలు ఎప్పుడు ఈ చింతలవల్లి దాటి అవతల అడుగు పెట్టినాడు అని నేను తీసుకెళ్తా బండి ఎక్కి అన్నాడు అనుకో, అని మనం నమ్మలేము కదా. కాబట్టి యేసు ఈ లోకానికి మానవుడిగా ఎందుకు వచ్చాడు అంటే మనల్ని అక్కడికి తీసుకెళ్ళటానికి. నిత్య జీవం ఆయనే ఇవ్వగలడు. కుమారుని యందు మనకు నిత్య జీవం ఉంది బైబిల్ చెబుతుంది. ఆ కుమారస్వామి ఎవరు? కుమారస్వామి అంటే ఎవరు? యేసయ్యే. యేసయ్యే కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అది కాబట్టి మన పాపాల నుంచి విడిపించేది ఈ కుమారుడే. అందుకే ఈ కుమారుని గురించి వేదం చెబుతుంది, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోన్నైవచ అన్నారు. పుత్రుడు లేని వాడికి లేదా కుమారుడు లేని వాడికి స్వర్గం వెళ్ళే గతి లేదు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోన్నైవచ అన్నారు. అంటే కుమారుని ద్వారా మనకు నిత్య జీవం వస్తుంది, కుమారుని ద్వారా మనకు పరలోకం వస్తుంది. కుచితాన్న మారయ ఇది కుమార అన్నారు వేదంలో. అంటే కుచితాలను చంపేవాడు, రూపుమాపేవాడే కుమారుడు. అంటే ప్రతి పాపానికి శిక్షను విధించేవాడే కుమారుడు. అంటే ఆ కుమారుడు మనకి స్వర్గాన్ని ఇస్తాడు. అంటే పుత్రుడు లేని వారికి స్వర్గం లేదు, గతి లేదు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోన్నైవచ అంటే ఇది అర్థం కాక మనోళ్ళు అన్నారు, మగపిల్లడు పుడితే నేనంట పరలోకం, ఆడపిల్లలు పుట్టినప్పటికీ స్వర్గం లేదంట, పున్నమ నరకానికి పోవటమేనంట, స్వర్గం లేదంట అనుకున్నారు. స్వర్గానికి వెళ్ళాలంటే కుమారుడు కావాలి. ఎందుకు? చచ్చాక కాలుతానికి. అంతే కదండి, కాల్చడం అంటే అదేగా, తల కొరివి పెట్టడం, తలకాయ మీద తలకాయ నొప్పి అంటించడానికి ఎవడు కావాలంటే ఇప్పుడు కుమారుడు కావాలి. ఈ కుమారుడు ఉంటే కాలుతాడేమో, కానీ ఈ కుమారుడు కాదు. మన కడుపున పుట్టిన పనికిమాలిన కుమారుడు కాదు మనల్ని పరలోకం తీసుకెళ్ళేది. ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, మనకు అంటే ప్రపంచానికే ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ద్వారా మనకు స్వర్గం దొరుకుతుంది, అమరత్వం దొరుకుతుంది, వైకుంఠం దొరుకుతుంది, పరలోకం దొరుకుతుంది, నిత్య జీవము దొరుకుతుంది. ఇప్పుడు ఎన్ని భాషలతో చెప్పినా నిత్య జీవం అది. ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆ కుమారుని యందు మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ప్రాముఖ్యం. ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే, విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు అన్నాడు. ఒకవేళ ఆయన అంగీకరించని వాడు అక్కడ ఏమని రాశాడు? జీవాన్నే చూడడు అన్నాడు. జీవం అంటే పరలోకం. పరలోకాన్ని చూడడం అసలు కనబడదు కూడా వాడికి, వాడి రూటే వేరైపోతుంది. కాబట్టి మనం నిత్య జీవాన్ని పొందాలంటే కుమారుని ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును అన్నాడు. ఎందుకు లేపుతాడు అంటే ఆయన ఉండే చోటగా తీసుకుపోవడానికి. ఆయన వచ్చే సమయం దాకా మనం బతకొండలేం కదా, కొంతమంది పోతారు కదా. చనిపోతే చనిపోయారు, ఇబ్బంది ఏం లేదు. సమాధి అయితే చేశారు, ఇబ్బంది ఏం లేదు. మట్టి అయితే అయిపోయింది, ఇబ్బంది లేదు. మట్టి మరలా తిరిగి శరీరం అవుతుంది,
ఆ శరీరాన్ని మహిమ శరీరం తొడుక్కుంటుంది, ప్రాణాత్మలు మనలో ప్రవేశిస్తాయి, మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. అంతే తప్ప చచ్చి సమాధి అయినోడికి అంతే సంగతిలో పోతాడు అనేం కాదు. మరలా ఈ శరీరాన్ని లేపి నిత్య జీవానికి తీసుకెళ్తాడు. ఆ పని మీద యేసయ్య మళ్ళీ బయలుదేరాడని బైబిల్లో ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడు. ఇదిగో అంతఃపురములో ఆయన ద్వారము దగ్గరే పెండ్లి కుమారుడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. పెండ్లి వస్త్రాలు తొడుక్కొని ఉన్నాడు, పెండ్లికి సిద్ధంగా ఉన్నాడు, సుగంధ ద్రవ్యాలు పూసుకొని ఉన్నాడు. ఇక ఒకటే లేటు, ఆ గుమ్మంలో నుంచి అడుగు బయట పెట్టడమే. మరి పెండ్లి కుమార్తెగా ఉన్న మనం ఇంకా మురికి బట్టలతో తిరిగితే ఎలా? ఇంకా స్నానం కూడా చేయకపోతే ఎలా? బురదలోనే దొరులుతుంటే భలేగా ఉందని అక్కడే ఉంటే ఎలా పెండ్లి కుమారుడు పెళ్లి చేసుకుంటాడు? బురదలో నుంచి బయటికి రావాలి, మురికిని వదిలించుకోవాలి. మనం కూడా పెండ్లి వస్త్రాలు ధరించుకోవాలి. పెండ్లి కుమారుని స్వరము కొరకు ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన వచ్చి మనలను తీసుకొని వెళ్ళిపోతాడు. అదే నిత్య జీవం. కాబట్టి దేవుడు కుమారుడిగా రావడానికి మొదటి కారణం పాపాల నుంచి విడిపించడానికి, రెండవ కారణం మనలను దాసులుగా ఉండకుండా స్వతంత్రులుగా చేయడానికి, మూడవ కారణం మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అదే క్రిస్మస్. వీటిల్లో నుంచి మనం పాపంలోంచి విడిపించబడి స్వతంత్రులం అయితేనే, యేసయ్యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం. వాళ్ళే క్రైస్తవులు, వాళ్ళే పండుగలు నిజంగా ఆనందిస్తారు. లేకపోతే ఉత్తుత్తిగా తాత్కాలికమైన ఆనందమే, ఆ ఒక్కపూట ఆనందమే. అరిసెలు వండుకున్నప్పుడే ఆనందం, మళ్ళీ సరుకులు తెచ్చేపటికి మళ్ళీ బాధే. అరిసెలు వండితేనే ఆనందం, బిర్యానీ వండితేనే ఆనందం, కొత్త చీర కొంటేనే ఆనందం, మంచి డ్రెస్సులు కొనుక్కుంటేనే ఆనందం. ఆ పూట ఎన్ని పోను జేబులో ఒక 10,000 ఇంకా ఎక్స్ట్రా కనబడితేనే ఆనందం లోకస్తులకు. కానీ క్రీస్తులో ఉన్నవాడికి జేబులో 10 రూపాయలు కాదు, 10 రూపాయలు లేకపోయినా యేసయ్య పుట్టిందో నా కోసమే అని ప్రతిదినము ఆనందం. అడిగి ఒక్కరోజే డబ్బులుంటే అదైనా. కానీ క్రీస్తులో ఉన్నవాడికి ప్రతిరోజు ఆనందమే, డబ్బులు లేకపోయినా, సరైన బట్టలు లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా. కాబట్టి ఆ నిత్య ఆనందాన్ని మనం అనుభవించాలంటే క్రీస్తు సంబంధుల మగుదుముగాక, క్రీస్తు మనతో మనం ఆయనతో కలిసి బ్రతుకుదుముగాక, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన వాక్యమందు నిలబడుదుముగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను.